నా దేవుడు నాకు తెలుసు. ఏంది నీ పరిస్థితి? నా దేవుడు నాకు తెలుసు. నువ్వు గొడ్రాలివి, ఏంది నీ పరిస్థితి? నా దేవుడు నాకు తెలుసు. నువ్వు వ్యాధిగ్రస్తుడు, ఏంది నీ పరిస్థితి? నా దేవుడు నాకు తెలుసు. కేసుల పాలయ్యావు, ఏంది నీ బతుకు? నా దేవుడు నాకు తెలుసు. అప్పుల పాలయ్యావు, ఏంది నీ బతుకు? నా దేవుడు నాకు తెలుసు. దేవుడు నాకు తెలుసు. నేను ఆయన ఎరుగుదును. ఆయన ఒక చిన్న కార్యం చేస్తే ఇవన్నీ అడ్రస్ కూడా ఉండవు. చేస్తాడు. నేను ఆయన మీద విశ్వాసం ఉంచా, సిగ్గుపరచడు. ఆయన్ని నమ్మి అడిగేశా, మునగనీయడు. ఆయన్ని నమ్మి అడిగేశా, పేతురు నడుస్తావా? నడు అంటే అడిగేశాడు, నడుస్తున్నాడు. గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడు. వదిలాడా ప్రభు? పరిగెత్తుకుంటూ వచ్చి పేతురును బట్టి నిలబెట్టి, చిరునవ్వున అల్ప విశ్వాసం, ఎందుకు సందేహపడ్డా? ఎందుకు పరిగెత్తి వచ్చాడు తెలుసా పేతురు దగ్గరికి? నా యేసయ్య, అయ్యో నా మాట విని వీడు అడిగేశాడు, నా మాట విని నా బిడ్డ నీళ్ళలో అడిగేశాడు, నా మాట విని ముందుకు వచ్చాడు. ఏదో అటు ఇటు చూసి కొంచెం శోధించబడ్డాడు, కానీ నన్నే కేకేశాడుగా. కాబట్టి నా మాట నమ్మి అడిగేసినోడిని నేను ఎట్టు వదిలిపెడతాను? నేను వదలను, మునిగిపోనివ్వను.